సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసుకున్న తదుపరి వాస్తవంగా ఆనాడున్న పరిస్థితులలో ఆహార ధాన్యాలకు ఏదైతుందో మనం ఇతర దేశాలపై ఆధారపడాలి. అంటే నా వయసులో నా జీవిత కాలంలో నేను అబ్జర్వ్ చేశాను. గోధుమను అమెరికాకి దిగుమతి చేసుకోవడం, పాలపొడిని అమెరికాకి దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో విదేశాల నుండి దిగుమతి చేసుకొని మన ఆహార అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక పరిస్థితి నుండి దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతున్నదో భారీ నీటి పారుదల ప్రాజెక్ట్స్ను ఆధునిక దేవాలయాలుగా పరిగణించే విధంగా ఇలా భాక్రానంగల్ ప్రాజెక్టే కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టే కానీ, విద్యుత్ ఉత్పాదన కొరకు నిర్మాణం తలపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టే కానీ, తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసే విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ, వాస్తవంగా ఒకప్పుడు ఏదైతుందో విదేశాలపై ఆధారపడి మనం ఆహార ధాన్యాలను అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక భారతదేశం ఇవాళ మిగులు దేశంగా తీర్చిదిద్దబడిందంటే ఆనాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన బాటలు దాని ప్రధాన కారణం అని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఇలా వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండించాలని చెప్పారంటే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అనేది ప్రధాన అంశంగా మరి ప్రభుత్వాలు భావించింది. అది ఏ ఉత్పత్తి అయినా కానీ పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర రైతుకు లభింపబడే విధంగా ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా అది అమలు చేయబడే విధంగా కేవలం ఎంఎస్పి నిర్ణయింప చేయడమే కాదు, నిర్ణయింప చేయబడ్డటువంటి ఒక కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా రైతుకు కల్పింపబడే విధంగా వీళ్ళ వరి ధాన్యానికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరి ధాన్యమే కానీ గోధుమే కానీ వీళ్ళు జాతీయ స్థాయిలో ఉత్పత్తి చేయబడేటువంటి వరి ధాన్యం ఏదైతుందో బియ్యంగా మరాడించే కానీ ధాన్యం రూపేణా కానీ సేకరింపబడటానికి కొరకు ఏదైతున్నదో ఇలా ఎఫ్సిఐ భారత ఆహార సంస్థ రూపొందించి తద్వారా నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా ఆహార ధాన్యాల కొరత రాకుండా వీళ్ళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయబడటానికి ఏదైతుందో ఇవాళ ఈ తిరుబండారాలను అందింపజేసే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. వీళ్ళు కేవలం వరి ధాన్యం గోధుమలకే పరిమితం కాకుండా పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా వాటికి కూడా కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ కొరకు
ధరల స్థిరీకరణ నిమిత్తం వీళ్ళ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ ఈ ఎంఎస్పి కంటే ధర తక్కువ కాకుండా కల్పింపబడే విధంగా రైతుకు అండగా నిలవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వీళ్ళ రాష్ట్ర విభజనతో స్వయం నిర్ణయాధికారం లభించడంతో మనకి ఇంకా మెరుగైన పాలన మనం పొందగలుగుతాము. అది వ్యవసాయ రంగానికి సంబంధించే కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ, ఇలా వివిధ రంగాలలో మనం మరింత అభివృద్ధి వాటలో పయనింపజేయడానికి దోహదపడుతుందని చెప్పి భావించి మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం. ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయం అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ 60 to 70% ఆఫ్ ది పాపులేషన్, 60 నుండి 70% జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంది. ఇలా రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు అవుతేనే రైతు కూలీకి అది మేలు అనుకూలుస్తాయి. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతు కూలీలకు కూడా ఏదైతుందో దాని మరి నెగటివ్, అంటే దాని యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభావం వాళ్ళ మీద చూపెట్టారు. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండటానికి కొరకే మళ్ళీ భారత ఆహార సంస్థ కానీ, మార్కెట్ ఇంటర్వెన్షన్, నాఫెడ్ కానీ, మార్ఫెడ్ కానీ ఇవన్నీ మనం అమలులోకి తీసుకొచ్చుకున్నాం. ఇవాళ ఏమైపోయింది, వీళ్ళ వ్యవసాయం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా గమనించాల్సింది మనం అందరం, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. రాజ్యాంగ నిర్దేశనంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించిన రాజ్యాంగంలో వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చింది. ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడంతో వ్యవసాయాన్ని అంటే ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టడం కేంద్రము రాష్ట్రం ఇరు ప్రభుత్వాల బాధ్యతగా అందులో పొందుపరిచింది. ఇది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానీ, కేవలం రాష్ట్రంపై నెపం నెట్టే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించడం వీల్లేదు. ఇది ఉమ్మడి జాబితాలో పేర్కొనబడ్డది కాబట్టి ఇరు ప్రభుత్వాల బాధ్యత. ఎంఎస్పీ నిర్ణయంలో కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేస్తాయి. ఎప్పుడైతే ఎంఎస్పీ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుందో అది అమలు చేయటం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్రంతో సమన్వయం చేసుకొని కేంద్రంతో కావలసిన సహాయ సహకారాలు పొంది రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు రైతు ఏదైతుందో డైరెక్ట్గా ఢిల్లీతో ఏదైతుందో మనం ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం తక్కువ. ఇవాళ ఎన్ఆర్ఐ చేస్తుంది ఉదాహరణ చెప్పట్టు, అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇక్కడ కళ్ళ ముందు కనబడేది ఎవరు కనబడుతుండ్రు? రాష్ట్రం కనబడుతుంది. ఇక్కడ కార్యక్రమం రూపొందించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నిధులు సమకూర్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇలా రైతాంగానికి కావాల్సినటువంటి కనీస మద్దతు ధర కల్పించేసేటువంటి ఒక బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దానికి అనుగుణంగా కేంద్రంతో ఏదైతుందో మీరు సంప్రదింపుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చా మీరు ఏ విధంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది, కనీస మద్దతు ధర కల్పింప చేయడం జరుగుతుంది, అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇవాళ ఏమైపోయింది, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం అని రెండు కూడా చెప్పంటున్నా తోడు దొంగల తయారయ్యే చెప్పంటున్నాయి.
వీళ్ళు తోడు దొంగలా తయారై రైతుల జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నాయని చెప్పండి. ఇది చూస్తుంటే ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుందని చెప్పి అంటాడు. దొంగే దొంగ దొంగ అని చెప్పి అరుస్తాడు చూడు, అట్లున్న పరిస్థితి చూస్తే చెప్పి అంటాడు. కొన్ని మీరు 2014 పూర్వం దయచేసి గమనించండి. 2014 పూర్వం అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ ఏనాడు కూడా మీరు వరి ధాన్యానికి సంబంధించే కానీ వ్యవసాయ ఉత్పత్తులు దేనికైనా కానీ మార్కెట్లో మద్దతు ధర లోపిస్తుందని చెప్పి భావించినప్పుడు మార్కెట్ రంగంలోకి దించి మార్కెట్ ద్వారా రైతుకు అండగా బాసరగా నిలిచే విధంగా చర్యలు చేపట్టి కనీస మద్దతు ధర కల్పించినటువంటిది మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి. మళ్ళీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే మిల్లర్లపై ఆధారపడి వరి ధాన్యం సేకరణ జరిగేటువంటి పరిస్థితులలో మిల్లర్ల పాత్రను తగ్గించడానికి ఏ విధంగా భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యాన్ని సేకరించి దాన్ని మరాడించి బియ్యాన్ని ఏదైతుందో భారత ఆహార సంస్థ బదిలీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2004-05లో కార్యక్రమాలు రూపొందించి గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి రైతు మీద అడతి భారం లేదు, హమాలీ భారం లేదు, రవాణా ఛార్జీ లేదు, కల్లంగాడ బడ్లు తోగేటట్టు ఏదైతుందో కార్యక్రమం రూపొందించింది 2004-05లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. మనం నిన్నటి దాకా ఏదైతుందో నేను ధాన్యం చివరి గింజ దాకా కొనుగోలు చేస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఇవాళ ఏదైతుందో చేతులు దాడిచేటట్టు నా కేంద్రం సహకరిస్తలేదు. కేంద్రం సహకరించడం నువ్వు ఏం చేస్తున్నావే? పార్లమెంట్ స్తంభింపజేయు. కేంద్రం సహకరించడం పార్లమెంట్ స్తంభింపజేయ అంటున్నాను. నూతన వ్యవసాయ చట్టాలను ఎప్పుడైతే రూపొందించడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం వాటి ఉపసంహరింపజేసే విధంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టబడితే ఇదే టిఆర్ఎస్ పార్టీ కేవలం ఐ థింక్ June 1 నాడు ఒక్కనాడు రోడ్డెక్కి తదుపరి ఏదైతుందో వీళ్ళ మోడీ గారి దగ్గర మోకరిల్లి కనీసం శాసనసభలో తీర్మానం చేయడానికి కూడా ధైర్యం రాలేదు. శాసనసభలో తీర్మానం చేయడానికి కొరకు కూడా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు విభేదిస్తున్నట్టు వాటి ఉపసంహరించుకోవాలని శాసనసభలో తీర్మానం చేయాలంటే కూడా చేయలేదని చెప్పి అంటున్నారు. ఇవాళ ఏదైతుందో పోయిన వేసవి కానీ ఇప్పుడు ఖరీఫ్ కానీ మొక్కజొన్న ఏదైతుందో వరికి ప్రత్యామ్నాయంగా కొంత రైతు మొగ్గు చూపుతాడు. మొక్కజొన్నకి ఏదైతుందో నీకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తలేదు కాబట్టి మార్కెట్ రంగంలో దించి దాన్ని కొనుగోలు చేయాలి. అసలు మార్కెట్ అనేది మాయమైపోయింది అని చెప్పి అంటున్నాయి. మీరు మొక్కజొన్నకి ఎంత క్వింటల్కు 200-300 రూపాయలు భారం అవుతుంది ప్రభుత్వం మీద. అది రైతుకి ఏదైతుందో దోహదపడితే ప్రత్యామ్నాయ పంటగా ఒక్కటే ఏమనంటే వరి వద్దు, వరేస్తే ఉరి నువ్వు ఆరుతడి పంటలకు మారాలి. ఆరుతడి పంటలకు మారుతున్నాయి. ఇలా వ్యవసాయం సాగు అనేది ఏదైనా కానీ నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. వ్యవసాయం సాగు ఏదైనా నేల స్వభావం బట్టి ఉంటుంది. ఇలా జాలువారే భూములలో ఏదైతున్నదో నువ్వు పోయి కంది పెట్టు, మినుము పెట్టు, పెసరు పెట్టు, ఆమ్దం పెట్టు,
వేరుశెనగ పెట్టు, సాధ్యమైతే అదే. నేను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒకటే అడుగుతున్నాను, మీరు నేల భూసార పరీక్షలు నిర్వహించండి, నేల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోండి. అది ఏ పంట సాగు చేయడానికి ఆ నేల ఉపయోగపడుతుంది. రైతు ఏం కోరుకుంటాడు, ఎకరానికి 20-25 వేలు లాభం కావాలని కోరుకుంటాడు, అంతే. పెద్ద కాదు. వీళ్ళన్నట్టు వీళ్ళ కేసీఆర్ వండికి లక్షలు సంపాదించినట్టు కాదు. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వ్యవసాయ క్షేత్రంలో ఏదైతుందో ఆయన ప్రతి ఎకరానికి లక్షల కోట్ల లెక్క చెప్తున్నాడు. మాకు లక్షల కోట్లు వద్దు నాయన, ఆ లక్షల కోట్లు నువ్వే సంపాదించుకో, మాకు ఎకరానికి 20-25 వేలు గిట్టుబాటు చేయంటున్నాను. నేను వరి పొలం అనేది ఏదైతుందో రైతు మిగిలేదు చివరికి 20-25 వేలు మించి మిగలదు. కనీసం ఆ 20-25 వేలు మిగులుబాటు అయ్యేటువంటి ఒక పంటను మాకు సూచించండి అని చెప్పి అంటున్నాం. వరి కూడా 25-30 వేలు పెట్టుబడి, పంట చేతికొచ్చే సమయానికి 50 వేల రూపాయలు వస్తే 50 వేల కల్లా 30 పోతే 20 మిగులుతుంది, అంతేనండి. రైతు కోరుకునేది అంతే అడుగుతున్నాడు, ఎక్కువ అడుగుతలేడు. ఇవన్నీ నీ పెసర పంట అంటే పెసర పంట, కంది అంటే కంది, మినుము అంటే మినుము, వేరుశనగ వేను, ఏదంటే అది పెడుతున్నాను ఆయన. దానికి పెట్టుబడి ఎంత అవుతుంది, ఆ నేలలో సాగవుతుందా? ఇవన్నీ ఉదయం ఒక శాస్త్రవేత్తతో మాట్లాడింది. వాళ్ళు చెప్పేది పంట మొత్తం అమ్మితే 20-25 వేలు వస్తాయి, వాళ్ళు చెప్పే మొత్తం పంట నిల్వ. మరి ఎట్లనమ్మా మరి మాకు దానికి ఆ ట్రాక్టర్ కిరాయిలు, దాని ఇతరము, ఈ కలుపు, ఇవన్నీ సంగతి అంటే అని అదంటే లేదు సార్. నేను మనకి ఎంత పంట వస్తుందో చెప్తున్నాను చెప్పంటే, నువ్వు పంట ఎంత వస్తుందో చెప్తున్నావు, 20-25 వేలు పంట వస్తుందో చెప్పంటున్నావు, పెట్టుబడి సంగతి ఏంటి? ఈ పెట్టుబడి పరిగణలో తీసుకుంటే నీకు చివరి మిగిలే శూన్యమని చెప్పంటున్నాను, చివరి మిగిలే శూన్యమని చెప్పంటున్నాను. నీకు ఈ మాత్రం ఆలోచన పరిజ్ఞానం లేకుండా ఇది కేవలం ఏదైతుందో వీళ్ళ కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రం పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. రాష్ట్రంపై నెపం నెట్టి కేంద్రం పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఇద్దరి మధ్య నలిగి ఆందోళన గురయ్యేటువంటి వాడు రైతు అని చెప్పాడు. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నామమాత్రంగా తూకం ఆరంభమైంది, నామమాత్రంగా. నేను అడుగుతున్న ఒక వైట్ పేపర్ పబ్లిక్ చేయి, నేను జిల్లా కలెక్టర్ గారిని, సివిల్ సప్లై అధికారి గారిని మీరు ఒక వైట్ పేపర్ పబ్లిక్ చేయండి. ఇవాళ వరకు మీరు సేకరించే ధాన్యం ఎంత, జిల్లా ఏ కేంద్రంలో ఎంత సేకరించు. ఆశ్చర్యమే, ఆ వడ్ల బియ్యం కనబడితే దాన్ని రిజెక్ట్ చేస్తుండే, వడ్ల బియ్యం కనబడి ఇంకేం కనబడుతుందే? ఇది మేము ఎప్పుడు గమనించలేదే. వడ్ల బియ్యం కింద కనబడితే అది నూకైతుందని చెప్పింది, రిజెక్ట్ చేస్తా అని చెప్పంటు. ఇక 17% వచ్చిన తూకం చేస్తా అని చెప్పని నేను మళ్ళీ ఆరవోపించి, ఇప్పుడు మిల్లులో బియ్యం ఎట్లా పడతారో ఈ వడ్లు జల్లెడ పట్టిస్తూ, మిల్లులో బియ్యం పడతారు కదా, మరాడిస్తారు కదా, వడ్లను మరాడిస్తే బియ్యం వస్తాయి కదా. మీరు మార్కెట్ పోయి చూడండి, మిషన్లు వచ్చినాయి, జల్లెళ్ళు వచ్చినాయి, మొత్తం వడ్లను జల్లెడాడిస్తున్నాను చెప్పంటున్నాను. వడ్లను జల్లెడాడిచ్చినాక దాన్ని నేలలో బియ్యం గింజ కనబడితే ఇంకో దీనిలో బియ్యం గింజ ఉందని చెప్పంటాడు. వడ్లలో బియ్యం గింజ కూడా ఇంకేముంటుందే అంటే నామ్స్ చెప్తున్నది, నేను ఇచ్చింది కాదు. ఇక భారత ఆహార సంస్థ సూచనలకు అనుగుణంగా వరిలో ఏది ఎంత ఉండొచ్చు క్లియర్గా ఉన్నది. తేమ శాతం 17 ఆన్లైన్ యూ అబ్జర్వింగ్. దానికి అదనంగా ఏదైతుందో మిగతా అన్ని రకాల 6, 3, 9, 14, 15, 16, 17%, 16% ఇవాళ ఫారెన్ మెటీరియల్, తప్ప కానీ, తాలు కానీ, నూక కానీ, ఇది వాళ్ళు ఇచ్చిన కాగితం, నేను ఇచ్చింది కాదు. ఇది గత సంవత్సరం ఏదైతుందో
భారత ఆహార సంస్థ రూపొందించిన దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి యొక్క నియమ నిబంధనలు అని చెప్పి అంటున్నారు. మీరు ప్రతి కొనుగోలు కేంద్రం ముందర ఫ్లెక్సీ కడతారు, ప్రతి కొనుగోలు కేంద్రం ముందర ఫ్లెక్సీ కడతారు. అంటే ప్రభుత్వం రైస్ మిల్లర్ పక్షాన పనిచేస్తుందా, రైతు పక్షాన పనిచేయదలుచుకుందా? చూస్తుండే ప్రభుత్వం ఏదైతుందో రైతు మిల్లర్ ఏజెంట్ పనిచేస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పంటారు. దీని మట్టి పిల్లలు రాళ్ళు 1% ఉండొచ్చునే, చెత్త ఇతర ధాన్య గింజలు 1% ఉండొచ్చు, చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన పురుగు తిన్న ధాన్యం 5% ఉండొచ్చు, తక్కువ రకముల మిశ్రమం గ్రేడ్ ఏ రకం 6% ఉండొచ్చు, పరిపక్వం కానీ ముడిచిపోయిన ధాన్యం 3% ఉండొచ్చు. అంటే ఇవన్నీ కలిపితే 16% అవుతుంది. 16% ఏదైతుందో డిస్క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దాన్ని అనుమతించాలి. అది పోయి వాళ్ళు ఏదైతుందో ప్రభుత్వము మిల్లర్ల ఏజెంట్గా మిల్లర్ల ప్రతినిధిగా ఏదైతున్నదో నువ్వు ఏ సగం పక్కన పెట్టిన ముందు వర్షాకాలం సంగతి ఇది వెళ్తలేదని చెప్పట్టు ఇలా ఇవాళ ఏంటి రైతులు ఎక్కడ మరి ఆందోళన చేపడతారో అని వీళ్ళ ముందు మొదలు పెట్టిందా? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వల్ల ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యి మరి జగిత్యాల అందులో ఉందో లేదో నాకు తెలియదు. నేత ఉన్నది అనుకుంటున్నా. ఆయన అట్లానే నాకు అనుమానం వస్తుంది. మరి ఇక్కడ జగిత్యాల పరిస్థితులు చూస్తుంటే అసలు జగిత్యాల జిల్లా ఎన్నికల కోడ్ నియమావళి నిబంధనలు ఉన్నదా లేదా నాకు అనుమానం వస్తుంది అంటూ నేను నాకు తెలిసి కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రం అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి అవి ఎగ్జామ్ చేయబట్టే. అదర్ దాన్ హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నియామావళి ఏదైతుందో 10th నుండి అమల్లోకి వచ్చింది. 3rd date 12th. జాతీయ రహదారిని ఏదైతుందో నిర్బంధిస్తే జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటారు. ఆర్డీఓ ఆఫీస్ ముందట చెప్తున్నాను, ఇది ఎక్కడ జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందట. మరి కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతోని వీళ్ళ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏదైతుందో వాళ్ళు జాతీయ రహదారి నిర్బంధించే విధంగా ధర్నా చేపట్టడానికి మరి అనుమతులు ఇచ్చిందా? మరి అనుమతి లేకుండా జిల్లాలో పోలీస్ అధికార యంత్రాంగం అంటూ ఒకటి ఉన్నదని చెప్పి అంటున్నారు. అయితే ఇట్ మస్ట్ బి 2 things. ఐదర్ కలెక్టర్ మస్ట్ హ్యావ్ గివెన్ పర్మిషన్, అయితే జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆయనకు ఉన్నటువంటి ఒక విచక్షణ అధికారానికి అనుగుణంగా మరి ఏదో నాకు తెలియదు ఆయనకు ఉన్నదో లేదో, మరి ఆయనకి నాకు ఫీల్ అవుతుండో, మరి ఆయనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాడు, నాకు తెలియదు చెప్పంటున్నాను. రాత్రికి టెంట్లు పోలీస్ కావాలని ఎక్కిస్తారే. రాత్రి 8 గంటలకి వెళ్ళి ఏదైతుందో నేను అట్లా అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి వస్తున్నట్టు ఫంక్షన్ పోయి వస్తుండే టెంట్లు వేస్తుంటే నేను ఆ పక్కతో వెళ్ళి వచ్చిన ఎందుకు పంచాయతీ అని చెప్పాను. చూస్తే పోలీసులు కావాలని టెంట్లు ఎప్పిస్తున్నా. మొత్తం బ్లాక్ చేసేసింది. ఇక్కడికి వెళ్ళి ఆ కోర్టు కాడికి వెళ్ళి అక్కడ దాకా బ్లాక్ చేసేసింది. మొత్తం మెంటల్ జాతీయ రహదారి బంద్ అయింది. సరే నిజామాబాద్ చేసిండ్రు, మెట్పల్లి చేసిండ్రు, అట్లే అక్కడ మరి కలెక్టర్ అది ఇక్కడ హెడ్ క్వార్టర్ కదనే, ఇది ఆర్డీఓ కార్యాలయం ముందు. అంటే అసలు నీకు లా అండ్ ఆర్డర్ ఏమైతుంది? ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఏమైతుందో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇట్ విల్ అప్లై టు జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అప్లై అవుతుంది. ఈజ్ నాట్ అబౌవ్. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఎన్నికల నియామావళికి నిబంధనలకు అతీతం కాదు. ఆయన కూడా ఎన్నికల నియామావళి నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేయొచ్చు. అంతకు మించి
దాన్ని అధిగమించి ఉత్తర్వులు జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్ గారు కూడా లేదు అని చెప్పట్టు. ఆయన ఇచ్చిందో లేదు నాకు తెలియదు, నేను తెలియని మాట కూడా కరెక్ట్ కాదని చెప్పట్టు. కానీ మరి పోలీసు అధికార యంత్రాంగం ఏదైతుందో ఇలా ధర్నా చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు రక్షణగా నిలబడి రోడ్డు దిగ్బంధించు అని చెప్పంటే నేనైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మైట్ గివ్ సమ్ పర్మిషన్. నేను ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్న ఈ అంశాన్ని రిటర్న్ తీసుకుపోతున్నాయి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్నా. అసలు చట్టం అంటే ఒకటి ఉందా లేదా దేశంలో? తెలంగాణ అంటూ ఈ దేశం అంతర్భాగమా కాదా? దానికి మన అతీతమా? నువ్వు రైతుకు గిట్టుబాటు ధర కల్పిరా అని చెప్పంటే ఆ ముచ్చట లేదు, ఆ సోలి లేదు. నీకు ఒక కల్లాలు తిరిగే ఒక్క అధికారి దిక్కులేడు అంటున్నా, కల్లాలు తిరిగే ఒక్క అధికారి దిక్కులేడు అని చెప్పంటూ నేను వడ్లు తోకిచ్చే ఒక్క అధికారి దిక్కులేడు అంటూ నేను రోజు పేపర్లు వస్తాయి, చదువుతాను రోజు అన్ని పేపర్లు వస్తాయి. ఇవాళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఇంకో వడ్ల ధర గింత పలికింది, మొక్కజొన్న ధర గింత పలికింది, వేరుశెనగ గింత పలికి అన్ని ఇస్తారు. ఏది కూడా కనీస మద్దతు ధర లేదు, ఏది కూడా కనీస మద్దతు ధర లేదు అని చెప్పంటున్నా. యు టేక్ ఎనీ ఏ వ్యవసాయ ఉత్పత్తిని తీసుకొని చెప్పంటున్నా. ఏంటి వాస్తవంగా రైతాంగం పక్షాన్ని నిలబడి రైతుకు వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింప చేయటం కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. లెట్ వాట్ మే కమ్. మేము ఆనాడు అధికారం ఉన్నాడు కల్పించినాం, ఇవాళ ప్రతిపక్షం ఉండేలా పోరాటం చేసి కల్పిస్తాం, రేపు మళ్ళీ మేము అధికారానికి వచ్చినా మేము కల్పిస్తామని చెప్పంటున్నా. అది ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆనాడు ఏ విధంగా రైతుకు అండగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆ మద్దతు ధర కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పంటున్నాయి. ఇవాళ కూడా రైతాంగం పక్షాన్ని నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పంటాడు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో నీకు నిజంగానే తెలంగాణ రైతు పట్ల ఏమైనా కమిట్మెంట్ ఉన్నట్టయితే ముందు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింప చేయటానికి నా రాష్ట్రంతో కట్టుబడి ఉన్నది. ధాన్యాన్ని బియ్యం మరాడిస్తే ఎంత నష్టం వస్తుందా? అది లెక్కలు చేయి. నువ్వు ఎక్స్పోర్ట్ పర్మిట్కు ప్రయత్నం చేసినావా సార్? ఇప్పుడు ఎక్స్పోర్ట్ పర్మిట్కి ప్రయత్నం చేయవచ్చు కదా. వీళ్ళ కేంద్రం రాష్ట్రం కూర్చొని చర్చించి అసలు ఎక్కడ వ్యత్యాసం వస్తుంది, ఎంత వ్యత్యాసం వస్తుంది, దాన్ని ఏ విధంగా రైతుకు భర్తీ చేయగలుగుతాము. వీళ్ళ ఇథనాల్ ఏదైతుందో కనీసం 10% కలిపే విధంగా వీళ్ళు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇథనాల్ ప్రొడక్షన్ వీళ్ళ బియ్యం నూక ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. బియ్యం నూక ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి ఏదైనా ఉపయోగపడుతుంది. వీళ్ళ చక్కెర గాను ఆడించి తర్వాత పిప్పి ఉంటుంది, కానీ అది కూడా ఏదైతుందో ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. నిజంగానే టిఆర్ఎస్ నాయకులు ఏమైనా కమిట్మెంట్ ఉన్నట్టయితే, రైతు సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, జగిత్యాల జిల్లాకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఫ్యాక్టరీని పునఃప్రారంభింప చేయడానికి ఏ విధమైన ఆటంకాలు లేవు. గతానికి ఇప్పటికి ఏదైతుందో మనకు అదనంగా మనం లాభం పొందడానికి ఈ షుగర్ గాను ఆడించిన తదుపరి ఏదైతే పిప్పి దాన్ని ఇథనాల్ మొలాసిస్ ఉంటుంది కదండి, మొలాసిస్ దాని ఇథనాల్ వినియోగానికి మనం మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. ఆ రేటు కూడా 70 రూపాయలు ఎంత ఉంది ఇథనాల్ రేటు లీటర్. పెట్రోల్ కలుపుతుంది.
అంటే మీకు రాబోయే అనదర్ 4-5 years లోపల 20% చేయాలని చెప్పని కూడా సంకల్పిస్తుంది. నువ్వు ఎలక్ట్రిసిటీ విద్యుత్ రాయితీ ఇయ్యు, పన్నులు రాయితీ ఇయ్యు. ఇప్పుడు జిల్లాలో ఒక 2 లక్షల ఎకరాలు సాగు యోగ్యం ఉంటే నీకు చెరుకు ఏదైతుందో ఒక 50,000 ఎకరాలు దారి మళ్లింపు చేస్తున్నాయి. 50,000 ఎకరాలు మళ్లింపు చేస్తామని చెప్పి 25% ఆఫ్ కల్టివేషన్ ఇప్పుడు షుగర్ కేన్ గ్రోత్కు మనం మళ్లింపు చేసే అవకాశం ఉందని చెప్పండి. గుడ్డిగా ఇవాళ నేను ఇవాళ పులాస సైంటిస్ట్తో మాట్లాడితే వాళ్ళు ప్రతిదీ ఏం చెప్తుండ్రు, ఏది అడిగినా November 15 దాకా విత్తనం పెట్టాలంటే November 15 అనే చెప్తున్నారు. నీకు November 15 తర్వాత నువ్వు ఏ విత్తనం పెట్టినా ఈ చలికి ఏదైతుందో అది ముడుచుకోపోతుంది. ఇప్పుడు వరి కూడా ఏదైతుందో మేము నారు పోస్తే ఈ చల్ల ఎదిగి రాదు. మేము నాటేసినప్పుడు ఎప్పుడు వేస్తామో అది జనవరి తర్వాత వేయడానికి ప్రయత్నం చేస్తాం. వరి నాటేయడం కూడా అంటే ఇప్పుడు వరి కొత్తసారి ఈ ఆరుతడి పంటలు కొత్త సాగు చేయడానికి టిల్ ఎండ్ ఆఫ్ జనవరి ఇది సరైన సమయం కాదు. నువ్వు ఎప్పుడు పెట్టాలి? ఫిబ్రవరిలో పెట్టాలి. ఒక నువ్వులు పెట్టచ్చునే, ఫిబ్రవరిలో ఒక నువ్వులు పెట్టచ్చు. నాకు తెలిసిన కాడికి చెప్పంటుండే అవు గంగరెడ్డి ఫిబ్రవరిలో ఒక నువ్వులు పెట్టచ్చు. పశువులు మన ఇత్తగా నువ్వులు వేయచ్చు అని చెప్పంటుండే. నువ్వు అది ఏది ఆలోచన చేయకుండా దున్నపోతు తీరిందంటే దొడ్ల కట్టేయమంటున్నట్టుంది పరిస్థితి. వాస్తవం చెప్పంటుండే నవ్వుడు ఎందుకు? మన ప్రభుత్వం పనితీరు గట్ల కనబడుతుంది. అసలు దున్నపోతు ఇంత దాని కూడా ఎవరికైనా ఆలోచన ఉన్నదా? ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత నిజంగా చిత్తశుద్ధుంటే జంతర్ మందర్ ముందు ధర్నాకి నువ్వు ఎక్కడ చేయాలి? ఢిల్లీ రాజధాని జంతర్ మందర్ ముందర ధర్నా చేయి, పార్లమెంట్ భవన్ ముందర ధర్నా చేయి. నేను మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 100 మంది ఎమ్మెల్యేలను పట్టుకపోయి ఢిల్లీ పార్లమెంట్ భవన్ జంతర్ మందర్ ధర్నా చేయి. మొత్తం నేషనల్ ప్రెస్ అట్రాక్ట్ అవుతుంది. అక్కడ మొత్తం జాతీయ నేషనల్ ప్రెస్ మీడియా అంతా అట్రాక్ట్ అవుతాయి. అరే తెలంగాణ రైతులు ఇంత గోసపడుతున్నారని చెప్పి అనుకుంటుంది. నీకు ఢిల్లీ అడుగు పెట్టాగా భయమే. తప్పివి పెడితే మోడీ గులాంగిరి చేస్తానికేనే, తప్పివి ఢిల్లీలో అడుగు పెడితే మోడీ గులాంగిరి చేస్తానికి. ఇవి ఇంత చేసేది ఎందుకు అని చెప్పారంటే వీళ్ళు హుజరాబాద్ ఎన్నిక తర్వాత మేము కొట్లాది ఒక అభిప్రాయం కలిగిస్తున్నామని అనుకోవడానికి కొరకు అన్నట్టు. दोनों चोर ऐसा, दोनों चोर है. ये बिल के साजिश से किसानों को तकलीफ कर रहे. దొంగలు దారై ఊళ్ళు దోచుకున్నట్టు ఏదైతుందో ఇలా రైతుల మీద పెండారోలు పడుతున్నారు. ఎందుకంటే పెండారోలు అందరూ చెప్పంటున్నారు, ఊళ్ళ మీద పడుతుంది పెండారోలు దోచుకుంటానికి. ఇలా కేంద్రం రాష్ట్రం బీజేపీ చుట్టాలు ఇద్దరు కూడా గట్లే తయారైందని చెప్పంటున్నా. వీళ్ళ దేశంలో కాంగ్రెస్ చెప్తున్నా నేనని చెప్పని కాదు, వీళ్ళు ఎన్నడూ కూడా రైతు కష్టం వస్తే ఏదైతున్నదో రైతుకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నువ్వు ఎన్ఆర్ఈ చేసిన అనుసంధానం చేయి. ఎన్ఆర్ఈ చేస్తున్నది కదా, అది వ్యవసాయ కూలీలకు పని కల్పించడానికి ఉన్నది కదా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్కీమే వ్యవసాయ కూలీలకు పని కల్పించడం. ఏం చెప్తున్నావు? రోడ్ల బండి గడ్డి వీకిస్తున్నావు. అంటే ఎన్ఆర్ఈ చేసే కూలీలు ఏం చెప్తున్నాయి? రోడ్ల బండి గడ్డి వీకుతున్నారు. మరి ఆ గడ్డిలో పొలాల్లో వీక్తే అయిపోతుంది కదా. మనిషి ఎకరానికి 20 కూలీలు నీయు, ఎకరానికి 20 కూలీలు ఇస్తే రైతు పొందుతుంది 20 × 250, ఒక 5,000 రూపాయలు మనకి ఏదైతుందో కూలీల కొరత ఏదైతుందో మనకి పెట్టుబడి సమకూరుతుంది. వీళ్ళు ఆర్తడి పంటలు పెట్టాలంటే ప్రధాన అవరోధం కోతులు. అసలు ముఖ్యమంత్రి మధ్యలో ఎప్పుడన్నా వచ్చిందా ఇది? నువ్వు ఎంతవరకైతే కోతులను నిలువరింప చేయవో, నువ్వు ఆర్తడి పంటలు రాబోయే కాలంలో అవి కాయగూరలు కానీ ఆర్తడి ఏవైనా కానీ చెప్పంటున్నాను నేను, అవి మనగడ కొనసాగాయని చెప్పంటున్నాను.
ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతూ 10 సంవత్సరాల లోపల అసలు మొత్తం వ్యవసాయం కనుమరుగైపోతుందని చెప్పి అంటున్నాను. అన్లెస్ మీరు ఈ కోతులను ఏదైతుందో వాళ్ళ పునరుత్పత్తి నిలువరింపజేయకుండా కోతుల పునరుత్పత్తి నిలువరింపచేయాలి. లేదంటే కోతుల ఆహారశాల పెట్టాం, కోతుల ఆహారశాల పెడితే అక్కడ పోయి తినస్తాయి అవి. అరే దీనిని ఇంగిత జ్ఞానం ఉండాలి. కొండగట్లే నేను పరిశానే ఇది కోతుల ఆహారశాల అంటే నేను ఆడ వచ్చే భక్తులు ఏమైనా పడిపోయిన కొబ్బరి ముక్కలు అరటి పండ్లు తొక్కలు అవి పట్టుకపోయి ఇస్తారైంది అనుకున్నాను. అది కాదట, లోపల చెట్లు పెట్టిండట. అది ఇవి ఒకటే కథ అని చెప్తే అంటే నువ్వు జామతో చెట్టు పెట్టు, నువ్వు ఏ చెట్టు అని పెట్టి చెప్పంటున్నా, కోతులు ఒకటే కథ అని చెప్తే అవి అది కోతేనే అది అదైతే హస్తే ఈ బాత్ గయా సార్. మేము పర్సన్ నెంబర్ కౌన్సిల్ మాట్లాడి 2 సార్లు మాట్లాడే ప్రాబ్లం చెప్తున్నాను. అదే మనకి అర్థమైతే ఈడేదో కోతులు కోతులు అంటారు అంటున్నాను. నేను పిసోన్ లేక అయిపోయినా. అడవి పందులో దిక్కు, నెముల్లో దిక్కు. సరే అడవి పందులు చెప్తే చంపుతారంటే ఈ కోతులు చంపితే అవి దేవుడే అయిపోయా మనకు. ఏ వీళ్ళే చంపాలి, తుర్కోదాలు చంపితే ఇలా మళ్ళీ అలాగే కేసులు అయితే नहीं साहब सही बोल रहे. इतने तुमको तकलीफ पहुंच रहे बोले तो इतने तकलीफ पहुंच रहे बोले तो తెలుగు టీఆర్ఎస్ పార్టీ యొక్క ధర్నా టెంట్లు బింట్లు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 4 గంటలు ఎండ కూర్చునే ఓపిక లేదే మీకు? ఇప్పుడు ధర్నా చేసినోడు రాస్తారోగా చేసినోడు టెంట్లు బింట్లు వేసుకొని దాన్ని రాస్తారోగా చెప్తారా? ఎంత ఓపిక లేదు. అలాగే మీరు రైతుల కోసం ఒక 2 గంటలు 3 గంటలు ఎండలు కూర్చోలేరా మీరు? ఇక కుర్చీలు వేసుకోలేదు. నిన్న రాత్రి చూసి నేను కొట్టంగా అంటే నేను అరే ఏదైనా నాకు అన్ని కూడా ఏంటంటే అసలు ఎన్నికల ప్రవర్తన నియామావళి అనేది జగిత్యాల జిల్లాలో అమలు ఉన్నదా లేదా? ఇది జిల్లా కేంద్రం. కలెక్టర్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటారు. ఆర్డీఓ కార్యాలయం ముందట ఏదైతుందో నువ్వు జాతీయ రహదారి, అది ఆ నేషనల్ హైవే, అది జాతీయ రహదారి నిర్బంధించే విధంగా ఏదైతున్నదో ఇవాళ పోలీసులు అండగా నిలిచి అంటే అందరి లోకం ఏమనుకుంటున్నారంటే కలెక్టర్ గారు ఏదో అనుమతి ఇచ్చిండ్రు. ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు అన్లెస్ ఎలక్షన్ ఆఫీసర్ గివ్స్ పర్మిషన్ ఎవడు ఏం చేస్తాను వీల్లేదు. కలెక్టర్ గారు ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. మనం ఏం అనుమతి ఇచ్చిందో మాకు తెలియదు. ఆయన ఏం అనుమతి ఇచ్చిందో లెట్ హిమ్ కమ్ అవుట్. కలెక్టర్ గారు ఏదైతుందో ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఈ ధర్నా నిర్వహణకు సంబంధించి ఏమైనా అనుమతి ఇచ్చిండా? ఇస్తే ఏం అనుమతి ఇచ్చిండు? ఏం జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నదా? జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉందా అని చెప్పంటున్నాను నేను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా. చూద్దాం, లెటర్సీ ఎవరమైనా ఏదైతుందో రైతుకు న్యాయం చేయడం ప్రధానం. ముందైతే ఖరీఫ్ పంట దాని సంగతి తెలుసుంది. తర్వాత రబీ ఏం పెట్టాలి. నువ్వు ఏమంటున్నా క్రాప్ హాలిడే ప్రకటించి ఇచ్చేసేవా ఎకరానికి 20,000 రూపాయలు? ఏ పంట పెట్టడానికి కదా అప్పటికి నువ్వు 5,000 ఇస్తా అంటున్నావు కదా, ఇంకా 15,000 కలిపి. ఇప్పుడు ఎట్లా 5,000 ఇస్తున్నా అంటున్నావు కదా, 5,000 ఇంకా 15,000 కలిపి 20,000 ఇచ్చేసాను ఆయన. సపరేట్ మందు పెట్టుకుంటావు.